నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో అక్టోబర్ మాస 21వ తేదీ మంగళవారం నాటి దిన ఫలితాలు. ఈరోజు చంద్రుడు కన్యా రాశిలో చిత్తా నక్షత్రం మీద 2-3 పాదాల మీద, ఆ తర్వాత తులారాశిలో ప్రవేశించి 4వ పాదం మీద, మొత్తానికి ఈ 2 రాశుల్లోనూ కూడా చిత్తా నక్షత్రం మీద సంచారం చేస్తాడు. ఈరోజు చిత్తా నక్షత్రాధిపతి కుజుడు. అయితే ఖగోళంలో గ్రహాలు కర్కాటక రాశిలో గురు సంచారం చేస్తున్నాడు, సింహరాశిలో కేతు సంచారం, కన్యలో శుక్రుడు, ఇక తులాలో కుజుడు, రవి సంచారం చేస్తున్నారు. ఇక కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని సంచారం జరుగుతోంది. ఈ ఖగోళంలో ఎట్ ప్రజెంట్ గ్రహాల స్థితిగతులు, యుతి దృష్టి సమన్వత్వానుగుణంగా ఈ చంద్రరాశులు ఆధారంగా, ఈ చిత్తా నక్షత్ర ఆధారంగా ఈరోజు గోచార ఫలితాల అంచనాలు క్లుప్తంగా చెప్పుకోవటం జరుగుతుంది. అన్ని రాశుల వారికి కూడా, ద్వాదశ రాశులకి మేషం నుండి మీనం వరకు కూడా చెప్పటం జరుగుతుంది. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. అయితే ముందుగా మేషరాశి వారికి ఈ గోచర ఫలితాలు ఎలా ఉంటాయి అంటే కనుక, వీరికి మిశ్రమ ఫలితం ఉంటుంది. ఈరోజు కొన్ని ఆటంకాలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది, కానీ వాటిని అధిగమిస్తారు అనేది చెప్పచ్చు. ఎందుకంటే 6-7 రాశుల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది ఈరోజు వీరికి. ఈ విషయాల్లో ఆర్థిక పరిస్థితి అయితే కొంత మెరుగవుతుంది, అలాగే కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొనేది సూచిస్తుంది. ఇక ఈరోజు వృషభ రాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. పంచమంలో, షష్ఠ భావంలో చంద్ర సంచారం బాగానే వృత్తి జీవితంలో విజయం సాధిస్తారు. ఎక్కువగా ఆర్థిక లాభాలైతే లాభపడేది సూచిస్తుంది. ఇది ఈ వృషభ రాశి వారికి. మిథున రాశి వారికి ఈరోజు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో కొన్ని సమస్యలు తలెత్తవచ్చు. మిథున రాశి వారికి 4లో చంద్ర సంచారం కుజుడి మీద కాబట్టి కొంచెం కుటుంబంలో సమస్యలు ఎదుర్కొనే గొడవలు జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో. ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి. ఇక తదుపరి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి మంచి ఫలితాలు ఉంటాయని చెప్పచ్చు. తృతీయంలో చంద్ర సంచారం మేజర్గా, పనుల్లో విజయం సాధిస్తారు, కుటుంబ సభ్యులతో కూడా ఆనందంగా ఉంటారు అనేది సూచిస్తుంది. ఇక సింహరాశి. ఈ సింహరాశి వారికి కొన్ని సవాళ్ళను ఎదుర్కొంటారు ఈరోజు అనేది సూచిస్తుంది. పనుల్లో ఆటంకాలు రావచ్చు, ప్రశాంతంగా ఉండి ఓర్పుతో వాటిని అధిగమించే ప్రయత్నం చేయండి, అలా వ్యవహరించండి. కన్యా రాశి. చంద్ర రాశి నుండి తులారాశిలోకి వెళ్తాడు కాబట్టి చంద్రుడు కన్యా రాశి నుండి అనుకూలమైన ఫలితాలే ఉంటాయి. రాశిలో చంద్ర సంచారం అనుకూలంగా ఉంటుంది ఈ కన్యా రాశి వారికి. 2లో కూడా మిత్రస్థానం, ధనస్థానాధిపతి కాబట్టి బాగానే ఉంటుంది. ఈరోజు వ్యాపార లాభాలు అయితే వస్తాయి. వృత్తి జీవితంలో కూడా పురోగతి ఉంటుంది, బాగానే లాభాలు ఆశించేది ఉంటుంది అనేది చెప్పవచ్చు. ఇక తులారాశి. ఈ తులారాశి వారికి ఈ గోచారం మంచి ఫలితాలనే ఇస్తుంది. ఆర్థికంగా వీరిని బలోపేతం చేసే విధంగానే ఈ సంచారం ఉంటుంది. సామాజికంగా గౌరవం లభిస్తుంది, ఎందుకంటే రాశిలోనే చంద్ర సంచారం, మంచి సామాజిక గౌరవం ఉంటుంది అనేది సూచించవచ్చు. ఇక వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి వ్యయ స్థానంలో చంద్ర సంచారం కొన్ని ఇబ్బందులు కనిపిస్తుంది. ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది వీరికి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్త అవసరం వీరికి అనేది సూచించడం. ఇక ధనురాశి వారికి ఎలా ఉంటుంది అంటే కనుక, ఈ గోచారం లాభదాయకంగానే ఉంటుంది. అంటే 10లో సంచారం, 11లో సంచారం 2 కూడా మంచి లాభదాయకంగా ఉంటుంది ఈ ధనురాశి వారికి. ఆర్థికంగా పురోగతి సాధించేదానికి ఎక్కువగా, ఆర్థిక విషయాలకి ఎక్కువగా ప్రభావం ఉంటుంది, మంచి ప్రభావం. కుటుంబంతో సంతోషంగా గడుపుతారనేది ఎక్కువగా సూచిస్తుంది. ఇది మంచి విషయం. ఇక మకర రాశి. ఈ మకర రాశి వారికి వృత్తి జీవితంలో మంచి ఫలితాలు ఉంటాయి. మకర రాశి వారికి 9-10 స్థానాల మీదుగా ఉంటుంది కాబట్టి చంద్ర సంచారం వృత్తిలో ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అధికారుల నుండి మద్దతు లభిస్తుంది, ఎందుకంటే 10లో రవి సంచారం కూడా జరుగుతుంది.
కాబట్టి అధికారుల మన్నన, అధికారుల సపోర్టు కూడా వీరికి ఉండటం జరుగుతుంది. కొత్త అవకాశాలు అయితే సూచిస్తున్నాయి వీరికి కూడా ఈరోజు. ఇక కుంభరాశి. ఈ కుంభరాశి వారికి అష్టమంలో చంద్ర సంచారం, నవమంలో చంద్ర సంచారం. అష్టమ చంద్ర సంచారం అంత అనుకూలంగా లేదు. జాగ్రత్తగా ఉండాలి వీరు. ఆరోగ్యపరంగా అయినా సరే నిర్లక్ష్యం చేయకూడదు ఏ విషయానికి కూడా. ఖర్చులను అయితే మాత్రం నియంత్రించుకోవాల్సి ఉంటుంది ఈరోజు వీరు, ఈ కుంభరాశి వారు ఎక్కువగా. ఈ విషయాల మీద ఎక్కువగా దృష్టి పెట్టండి. ఇక చివరిగా మీనరాశి. ఈ మీనరాశి వారికి ఈ గోచార ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. అంటే 7లో చంద్ర సంచారం మేజర్గా ఉంది, 4వ పాదంలో 8లో జరుగుతోంది చిత్త నక్షత్రం మీద. కాబట్టి కొంత ఆర్థికంగా ఇబ్బందులు అయితే ఎదుర్కొనేది సూచిస్తుంది. 2వ స్థానాధిపతి మేషరాశి కుజుడు అధిపతి 8లో కూడా స్థితి కాబట్టి కొంచెం ఆర్థిక ఇబ్బందులు అయితే కొంచెం ఉంటాయి. ఈరోజు ఇబ్బంది పడతారు. ప్రశాంతంగా ఉండి ధ్యానం చేయండి ఈ మానసిక ఒత్తిడి నుండి అధిగమించడానికి అనేది సూచించడం జరుగుతోంది. ఈరోజు సుబ్రహ్మణ్య ఆరాధన అన్ని రాశుల వారికి కూడా చాలా శ్రేయస్కరం అని సూచించడం జరుగుతోంది. సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.